సిబిఐటి పరీక్షల విభాగంలో జరిగిన అవకతవకలపై యూయూఈసీ ప్రొఫెసర్ కుమార్ తక్షణమే చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరి విజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. 3 నెలల క్రితం జరిగిన అవినీతి అక్రమాలపై ఇద్దరు ప్రొఫెసర్లు కొట్లాడుకున్న వీసీ రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. విచారణ కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ కంట్రోలర్ శశికాంత్ను బాధ్యతల నుంచి తప్పించడం పలు అనుమానాలకు తావేస్తోందని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన 4 విద్యార్థులపై చర్యలు తీసుకోకపోతే వీసీ భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అరెస్ట్ చేయాలి సిబిఐటి ఎగ్జామినేషన్ కంట్రోలర్ ని, చర్యలు తీసుకోవాలి సిబిఐటి కళాశాలపై, ఆటోనమస్ ను వెంటనే రద్దు చేయాలి, సిబిఐటి ఆటోనమస్ ను వెంటనే అరెస్ట్ చేయాలి, సిబిఐటి బోర్డు మెంబర్ సుభాష్ చౌదరిని అరెస్ట్ చేయాలి వెంటనే అరెస్ట్ చేయాలి, సిబిఐటి కళాశాల కంట్రోలర్ ను అరెస్ట్ చేయాలి, సిబిఐటి బోర్డు మెంబర్ సుభాష్ చౌదరిని. సిబిఐటిలో పరీక్షల విభాగంలో అక్రమాలు జరిగి 3 నెలలు కావస్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు చర్యలు శూన్యం. హిందీ మహావిద్యాలయంలో అక్రమంగా పాస్ అయినటువంటి విద్యార్థులని దృష్టిలో పెట్టుకుని ఆ కళాశాల పైన మొత్తం కూడా ఒక కమిటీ వేశారు, విచారణ జరిపారు. ఆ ఆటోనమస్ హిందీ మహావిద్యాలయానికి ఆటోనమస్ రద్దు చేశారు. అదేవిధంగా ఆ కళాశాల పైన చట్టపరమైనటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కానీ సిబిఐటి కళాశాల విషయంలో ఎందుకు వైస్ ఛాన్సలర్ కుమార్ గారు భయపడతా ఉన్నారు? ఎందుకు రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి గారు కాలయాపన చేస్తా ఉన్నారు? విచారణ జరిపినటువంటి మీరు కమిటీ వేశారు, ఆ కమిటీ పోయి ఏం రిపోర్ట్ తీసుకొచ్చింది? మేము చెప్తా ఉన్నాం 15 మంది విద్యార్థులు సిబిఐటి కాలేజీలో అక్రమంగా పాస్ అయ్యారని చెప్తా ఉన్నాం. అందులో రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధి మనమడు ఉన్నాడని చెప్తా ఉన్నాం. మొత్తం పేర్లు కూడా 15 ఉన్నాయి. ఇప్పుడు 4 ప్రకటిస్తా ఉన్నాం, ప్రకటించాం ఆల్రెడీ. కాబట్టి ఇంకో 11 పేర్లు ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు స్పందించి సిబిఐటి కళాశాలపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అవినీతికి పాల్పడరో వాళ్ళపైన ఏమంటే దోషులను శిక్షించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో పీడీఎస్యూ విజృంభణ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా మండలి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భవనాన్ని ముట్టడిస్తామని తెలియజేస్తుంది. సిబిఐటి